డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన అమెరికా ప్రభుత్వం కొంతమంది భారతీయులను కూడా వెనక్కి పంపుతోంది. చట్ట వ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపింది. 205 మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం C-17 పంజాబ్లోని అమృత్సర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో దిగింది. వీరంతా పంజాబ్ దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది. అయితే వీరిని అదుపులోకి తీసుకునేందుకు స్వదేశంలో ఎలాంటి ఆదేశాలు లేవని సమాచారం. అవసరమైన తనిఖీల అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరి రికార్డులను పరిశీలించినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్కు రానున్నాయని వివరించారు. అమెరికా హోంల్యాండ్ అధికారుల లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేనట్లు గుర్తించిన అధికారులు 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ నిర్బంధంలో ఉన్నారు. తొలి విడతలో భాగంగా 205 మందిని వెనక్కి పంపించారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణాని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, అమెరికాలో అక్రమ వలసదారులని ఆయా దేశాలకు పంపించేందుకు ఇప్పటికే అమెరికా ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో భారత్కు కూడా 205 మందిని విమానంలో తరలించినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి విదేశీయులను గుర్తించి వాళ్ళని వెంటనే అమెరికా నుంచి డిపోర్ట్ చేసే పనిలో ట్రంప్ సర్కార్ పడింది. ట్రంప్ అధ్యక్షునిగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ విధంగా అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి విదేశీయులను బయటకు పంపే పనిని ముమ్మరంగా చేపట్టారు. ఇలా అనేక దేశాలకు చెందినటువంటి అక్రమ వలసదారులను ప్రత్యేక ఆర్మీ విమానాల్లో వారి దేశాలకు పంపిస్తున్నారు. అలాగే భారత్ కూడా ఈ రోజు ఒక అమెరికా ఆర్మీ విమానం అమృత్సర్ కి చేరుకుంది. ఇందులో 205 మంది భారతీయులు ఉన్నారు. ఈ విమానం పంజాబ్ లో ఉన్నటువంటి అమృత్సర్ లో దిగింది. అయితే మరికొద్ది రోజుల్లో మరో 2-3 విమానాలలో కూడా ఇంకా ఎక్కువ మంది భారతీయులు ఢిల్లీకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే భారత ప్రధాని మోదీ ఇటీవల ట్రంప్ తో కూడా ఫోన్ లో మాట్లాడారు. ఈ నెలలో కూడా ఆయన అమెరికా పర్యటన చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క ట్రంప్ చర్యలు ఆసక్తికరంగా మారాయని చెప్పొచ్చు. ఏ దేశంలో అయినా సరే విదేశీయులు అక్రమంగా నివాసం అనేక ఇబ్బందులకు కారణమవుతుంది. కాబట్టి ఆ దేశ ఆర్థిక సామాజిక వ్యవహారాలకు భంగం కలిగిస్తే కాకుండా భద్రతా పరంగా కూడా ప్రమాదకరం. కాబట్టి అక్రమ వలసదారుల విషయంలో అమెరికాకు మేము తప్పకుండా సహకరిస్తామంటూ ఇటీవల ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళినటువంటి విదేశాంగ శాఖ మంత్రి అక్కడ హామీ ఇచ్చారు. ఖచ్చితంగా అక్రమ వలసదారులను స్వదేశానికి తీసుకొచ్చే చర్యలు కూడా చేపడతామంటూ విదేశాంగ శాఖ పేర్కొంది. ఇలా భారత అక్రమ వలసదారుల తరలింపుకు అమెరికాకు భారత ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. మోదీ పర్యటన పైన ఈ వ్యవహారం కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నది రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. ట్రంప్ మోదీ భేటీ సమయంలో కూడా ఈ వలసదారుల ఏర్వేత అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఎందుకు ఈ C-17 విమానం మొదటి విడతలో 205 మందిని అమెరికా ఆర్మీ విమానం C-17 పంజాబ్ కు వచ్చింది, పంజాబ్ లో ఉన్నటువంటి అమృత్సర్ కి ఎందుకు వచ్చింది అన్న దానిపైన కొంత ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క 205 మందిలో కూడా పంజాబ్ అదేవిధంగా గుజరాత్ కి చెందిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. పంజాబ్ నుంచి ఎక్కువ మంది అనేక మంది సిక్కులు ఈ యొక్క డంకీ రూట్ లో ఇటు లండన్ అదేవిధంగా అమెరికాకు వెళ్తూ ఉంటారు. ఇటీవల మనం షారూక్ ఖాన్ సినిమా కూడా డంకీ సినిమా. ఆ విధంగా అక్రమ దారుల్లో ఈ అమెరికాకు అదేవిధంగా అటు లండన్ కు పైన ఉన్నటువంటి కెనడాకు కూడా ఈ సిక్కులు ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. సో మొదటిగా వాళ్ళను పంజాబ్ లో అదేవిధంగా పక్కన ఉన్నటువంటి
రాష్ట్రాలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ అమృత్సర్ కి ఈ విమానాన్ని తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. అక్కడ నుంచి వారి వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మరికొన్ని రోజుల్లో 2-3 విమానాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికన్ ఆర్మీ విమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే 20,000 మందిని ముందుగా తరలించి మిగతా వారికి తర్వాత తరలించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే సుమారు 2-3 లక్షల మంది పైగా, అంటే అక్కడ అమెరికా నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకు అయితే అక్కడ ఉన్నటువంటి భారతీయులు, అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి భారతీయుల సంఖ్య దాదాపు 7 లక్షలకు పైగానే ఉందన్నది అధికారిక లెక్కలను బట్టి తెలుస్తుంది. కాబట్టి వీరిలో ఇప్పటికీ 20,000 మంది జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఆ 20,000 మందిని దశల వారీగా అమెరికన్ ఆర్మీ విమానాల్లో తరలించబోతున్నారు. గతంలో ట్రంప్ ప్రభుత్వం సైనిక విమానాల ద్వారా గ్వాటమాలా, హోండరీస్ వాళ్ళను కూడా పంపించింది. అయితే ఇప్పుడు భారతదేశం మంచి అంతర్గతంలో ఉన్న దేశాలు కూడా ఇలాంటి బహిష్కరించడం ప్రారంభమైంది. కానీ నవీన్, గతంలో ఈ సైనిక విమానాల ద్వారా వీళ్ళందరినీ కూడా పంపించడాన్ని ఆ దేశాలు కొంత తీవ్రంగా నిరసించాయి. కానీ భారతదేశం మాట కూడా చెప్పకుండా అమెరికాకు వ్యతిరేకంగా ఒక్క పదం కూడా వాడకుండా వచ్చినటువంటి వలసదారులను ఇక్కడ వారి వారి స్వస్థలానికి పంపే ఏర్పాట్లు అయితే చేస్తుంది. నవీన్, థ్యాంక్ యూ కృష్ణ.